హలో వ్యూవర్స్, ఈరోజు నేను మున్షీ ప్రేమ్చంద్ రాసిన చాలా పాపులర్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీ ఈద్గా గురించి చెప్పబోతున్నాను. ఈ కథ హమీద్ అనే ఒక చిన్న పిల్లోడిది. హమీద్ సుమారుగా ఒక 5-6 ఏళ్ళు ఉంటాడు. ఒక 2 ఏళ్ల క్రితమే వాళ్ళ నాన్న కొలరా బారిన పడి చనిపోయి ఉంటాడు. వాళ్ళ మదర్ కూడా దాని తర్వాత అయితే ఆ బాధలోనూ దుఃఖంలో తను కూడా చనిపోతుంది. హమీద్కి అసలు తెలియదు, అంటే అమ్మ నాన్న ఎక్కడో ఉన్నారనుకుంటాడు. ఆయన వాళ్ళ నానమ్మ పెంచుతూ ఉంటుంది. చాలా పేదవాళ్ళు, ఇంకెవరు ఉండరు నానమ్మ తప్పితే. సో ఈద్గా అంటే ప్రార్థన చేసే స్థలం. రోజా అనేది పెద్దోళ్ళకేమో కానీ యాక్చువల్గా ఈద్ రంజాన్ అనేది పిల్లలకి. వాళ్ళంతా కలలు కంటూ ఉంటారనమాట. రంజాన్ నాడు ప్రేయర్ కాగానే అక్కడ అంగడి ఉంటుంది. అందులో ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి ఆటలు ఆడాలి, ఏమేమి రైడ్స్ ఎక్కాలి, ఈ అన్నీ ప్లానింగ్లోనే ఉంటారనమాట. అందరూ పాకెట్ మనీ చుట్టాల దగ్గర, పేరెంట్స్ దగ్గర, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ముందే దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. కానీ హామీద్కి అప్పటిదాకా వాళ్ళ నానమ్మ ఏమీ డబ్బు ఇంకా ఇవ్వలేదన్నమాట. లాస్ట్కి చూస్తే అందరికీ వాళ్ళకు వీళ్ళకు ఇవ్వగా ఒక 3 పైసలే ఆమె దగ్గర ఉంటాయన్నమాట. 3 పైసలు మాత్రమే హామీద్కి రంజాన్ నాడు ఇస్తుంది. ఈద్గాకి వెళ్తారు, ప్రేయర్స్ అయిపోతాయి, అందరూ అని కొనుక్కోవడానికి. సో వీళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్తారు. ఈ ఫ్రెండ్స్ అందరు కూడా ఇంకొకడేమో పీచు మిఠాయి కొనుక్కొని వీడికి చూపిస్తూ ఉంటాడనమాట. తినాలనే కోరికను బలవంతంగా చంపేసుకొని వీళ్ళు 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 చేసి, అంటే వీళ్ళు స్వీట్స్ తిన్నా లేకపోతే ఏదైనా బొమ్మ కొన్నా చూడడమే, ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడమే, కానీ తను తన 3 పైసల్ని తీసే సాహసం చేయడు. సో మన అందరికీ కుతూహలం ఇప్పుడు, హామీద్ తన 3 పైసలతో ఏం చేశాడని. తన ఫ్రెండ్స్ అందరూ స్వీట్స్ అవి ఇవి అన్నీ కొనుక్కుంటున్నా కానీ తన కడుపు కట్టుకొని ఒక్క పైసా కూడా బయటికి తీయలేదు. ఎందుకంటే ఆయన రోజు చూస్తూ ఉన్నాడు, వాళ్ళ నాన్నమ్మ పాపం రొట్టెలు చేసేటప్పుడు తన చేతులు కాల్చుకుంటుంది. సో అంగడిలో ఒకడు చిమ్టా తయారు చేసేవాడిని చూశాడనమాట. వాడితో బేరం చేసి 3 పైసలకు ఆ చిమ్టా కొన్నాడు. ఆ చిమ్టాతోటి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నమ్మేమో ఎదురు చూస్తుంది, ఏం కొనుక్కొస్తాడు ఇతను అనేసి. ఆ చిమ్టా చూసి కోప్పడుతుంది, ఇది రోజంతా కూర్చొని ఇదెందుకు కొన్నావురా అంటే అప్పుడు తను చెప్తాడనమాట, నానమ్మ నీ చేతులు కాలడం చూస్తున్నాను, అది నాకు బాధేసింది అందుకే కొన్నానంటే. అంతసేపు ఉన్న ఆమె కోపం కరిగిపోయి హామీద్ని హగ్ చేస్తుంది. సో ఇట్లా గుండెలకి హత్తుకునే కథ ఇది. చిన్న పిల్లోడు, 5 ఏళ్లే, పూర్ బాయ్, కానీ పేదరికానికి ఏజ్కి సంబంధం లేని గొప్ప త్యాగాన్ని చూపించాడు ఈ పిల్లోడు. అది ఈ కథ చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది. చదవండి, చదివించండి. థ్యాంక్ యూ.